రామ్టాక్కి తిరిగి స్వాగతం. బెంగాల్ ఎన్నికలు యుద్ధ రణరంగాన్ని తలపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఈ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో ఓటర్ లిస్టు, అసలు దాని మీదే పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది. ఏ రాష్ట్రంలో లేదు. మిగతా చోట్ల అన్ని చోట్ల సాఫీగా అయిపోయింది. కానీ బెంగాల్లో అసలు మమతా బెనర్జీ స్వయంగా ముఖ్యమంత్రి అయ్యుండి అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా నాన్ కోఆపరేషన్ ఎలక్షన్ కమిషన్కి, వాళ్ళు న్యాచురల్గా వాళ్ళ ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళని తన గుప్పిట్లో పెట్టుకొని అసలు కోఆపరేట్ చేయలే ఎలక్షన్ కమిషన్కి. చివరికి ఎలక్షన్ కమిషన్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎస్ఐఆర్ ఫెయిల్ చేయాలనేది డిసైడ్ చేసుకుంది. అయితే నిజం చెప్పాలంటే అప్రిషియేట్ చేయాల్సింది సుప్రీంకోర్టుని. నిజంగానే ఫెయిల్ అయి ఉండేది. అంతమందిని స్క్రూటినైజ్ చేయటం, డేట్ అయిపోతున్నా స్క్రూటినైజ్ చేయట్లేదు వాళ్ళు. అయితే సుప్రీంకోర్టు తీసుకున్న ఒక సాహసోపేత నిర్ణయం ఏంటంటే అధికార యంత్రాంగం నిరాకరిస్తుంది కాబట్టి అసలు జడ్జీలనే తీసుకొచ్చి అధికారులుగా పెడదాం అనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం మమతా బెనర్జీకి మింగుడు పట్ల ఊహించలే. ఆవిడ ఇది జరుగుతుందని ఊహించుకోవాలి. 530 మందిని జడ్జీలు, అసోసియేట్ జడ్జీలు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ న్యాయాధికారుల్ని అపాయింట్ చేసింది. అది చాలదనుకున్నప్పుడు, ఎందుకంటే ఇంతమందిని వెరిఫై చేయటం అనేది చిన్న విషయం కాదు కదా. లక్షలాది మందిని వెరిఫై చేయటం అనేది. బయట రాష్ట్రాల నుంచి 200 మంది జడ్జీలను తీసుకొచ్చారు సుప్రీంకోర్టు ఆదేశాలతోటి. 735 మంది జడ్జీలు ఇప్పుడు బిఎల్ఓగా పనిచేసి వాళ్ళు మొత్తం స్క్రూటినైజ్ చేస్తున్నారు 60 లక్షల ఓటర్లని. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. మొత్తం అసలు ఇది ప్రాసెస్ మొదలైన కాడి నుంచి టూకిగా చెప్తాను మీకు. ఎస్ఐఆర్ ముందు 7.66 కోట్ల మంది ఓటర్ లిస్టులో ఉంటే వీళ్ళు చనిపోయిన వాళ్ళు, బదిలీ అయిన వాళ్ళు, రిపోర్ట్ చేయని వాళ్ళు కలిపితే 58 లక్షలు తీసేస్తే డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు 7.08 కోట్లతో పబ్లిష్ చేశారు. అందులో మళ్ళా స్క్రూటినీలో 64 లక్షల మందిని తీశారు. పోతే 6.44 లక్షలతోటి ఫైనల్ ఓటర్ లిస్టు ఫిబ్రవరి 28వ తేదీ పబ్లిష్ చేశారు. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఇంకో పని కూడా చేసింది. ఫైనల్ లిస్టు పబ్లిష్ చేసిన స్క్రూటినీ చేయాల్సిన 60 లక్షల ఓటర్లు అప్లికేషన్స్ ఉన్నాయి. 60 లక్షలు దఫాల వారీగా వీటి లిస్టు పబ్లిష్ చేయొచ్చు అని చెప్పి తీర్పిచ్చింది. దాంతో ఇప్పుడు ఈ 60 లక్షలకి ఈ 700 మంది న్యాయాధికారులు స్క్రూటినైజ్ చేస్తున్నారు. అంటే ఈ 60 లక్షల్లో మళ్ళీ చాలామంది పోయే అవకాశం ఉంది. ఎందుకు ఉంది అంటున్నానంటే ఇప్పటికే ఫైనల్ లిస్టు ప్రకారంగా దాదాపు 16% ఓటర్ లిస్టులో, ఒరిజినల్ ఓటర్ లిస్టులో నుంచి తగ్గింది. ఇప్పుడు ఎక్కడెక్కడ 60 లక్షలు ఉన్నారనంటే అసలు ఆశ్చర్యపోతారండి. మొత్తం 60 లక్షల్లో 35 లక్షలు కేవలం 5 జిల్లాలే. అందులో 5 ఏమేంటి? ముర్షిదాబాద్ సరిహద్దు జిల్లా, ముస్లిం మెజారిటీ 65%, 66% ముస్లిమ్స్ ఉన్నటువంటి ముర్షిదాబాద్ జిల్లాలో 11 lakhs ఉన్నారు. 11 lakhs ఉన్నారు. తర్వాత సెకండ్ మాల్దా, ఇంకొక ముస్లిం మెజారిటీ. సరిహద్దు రాష్ట్రాలు ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నటువంటి ప్రాంతాలు. మాల్దాలో 8.28 లక్షలు. ఆ తర్వాత 24 పరగణాస్ సుమారు 6 లక్షలు, 5.91. ఆ తర్వాత ఉత్తర దినాజ్పూర్ 5 లక్షలు, సౌత్ 24 పరగణాస్ 5 లక్షలు, 35 లక్షలు. 60 లక్షల్లో ఈ 5 జిల్లాలు సరిహద్దు జిల్లాలు. ఈ 5 కూడా ముస్లింలు గణనీయంగా ఉన్నటువంటి జిల్లాలు. అంటే ముస్లింలు, దేశీయ ముస్లింలు అయితే మనకి ఇబ్బంది లేదు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా ఉంటున్నటువంటి వాళ్ళు ఇంకా మిగతా 2 లక్షలకు పైగా పూర్వ వర్ధమాను, హౌరా, నాడియా, కూచ్ బిహార్, బీర్భూమ్ ఉన్నాయి.
లక్షకు పైగా పశ్చిమ వర్ధమాన్, దక్షిణ దినాజ్పూర్, జల్పాయిగురి, పూర్వ మిడ్నపూర్ ఉన్నాయి. మిగతా ఈ లక్ష లోపులే ఉన్నాయి మిగతా జిల్లాలు. సో ఇదండి ఇది స్పష్టంగా తెలుస్తుంది. దీంట్లో దొంగ ఓటర్లు వీళ్ళందరూ కూడా ఒరిజినల్గా అసలు పౌరులు కాదనేది కూడా తెలుస్తూ ఉంది. అది రేపు 60 లక్షల స్క్రూటినీ అయితే కానీ తెలియదు. ఇప్పుడు దీన్ని ఆపటానికి స్వయంగా సుప్రీంకోర్టుకి మమతా బెనర్జీ, అసలు ఎస్ఐఆర్ ఏదో ఆవిడ ఒక హీరోయిజం, నేనే వెళ్ళి ఆర్గ్యూ చేస్తాను, ఆవిడేం మాట్లాడలే, ఒక 2 నిమిషాలు రిక్వెస్ట్ చేసుకుంది అంతే. అంటే ఆవిడని చూస్తే కరిగిపోయి న్యాయం మార్పు జరుగుతుందని కాదు. ఆవిడ అటెండ్ అయిన తర్వాత కూడా అదే కేసులో తీర్పు స్పష్టంగా ఆవిడకి వ్యతిరేకంగానే వచ్చింది. ఇప్పుడేంటి ఏం చేయాలో తెలియట్లేదు. మరి వీళ్ళని ఆపటం ఆవిడ చేతులు అయ్యేటట్లేదు. అందుకని ఏంటి కొత్తగా ఇప్పుడు మార్చి 6న ధర్నా మొదలుపెట్టింది. ఈ ధర్నా తర్వాత ఇంకా ప్రోగ్రామ్స్ ఉంటాయట. అంటే ఆవిడకి ఏం చేయాలో తెలియట్లా, ముచ్చమటలు పట్టిపోతున్నాయి. ఆవిడ ఎంత ప్రయత్నం చేసి అధికార యంత్రాంగం ద్వారా ఎస్ఐఆర్ జరగకుండా ఆపాలని చూసినా సుప్రీంకోర్టు అడ్డుపట్టడంతో ఆవిడ ఏం చేయలేని పరిస్థితి. ఎలక్షన్ కమిషన్ విమర్శిస్తుంది, సుప్రీంకోర్టును విమర్శించలేదు కదా. అది ఇవాళ ఆవిడకి మింగుడు పట్టల. అందుకని ఇప్పుడు ఏం చేయాలో తెలియక మార్చి 6ని ధర్నా అట్టం వల్ల. అంటే ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఈసారి పరిస్థితులు అంత అనుకూలంగా ఏం కనపట్ల, జనంలో కూడా కొంత మార్పు వచ్చినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు దాంట్లో భాగంగా బీజేపీ పరివర్తన యాత్రలను 9 చోట్ల నుంచి మొదలుపెట్టింది. ఈ పరివర్తన యాత్రలు అందరూ సీనియర్ లీడర్స్ వచ్చారు. అమిత్ షా ఒకటి ప్రారంభించాడు, రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, దేవేంద్ర ఫడ్నవీస్, నితిన్ నబీన్, స్మృతి ఇరానీ, ఇలా అందరూ వచ్చేసి దీన్ని ప్రారంభించారు. ఇప్పుడు వీటి కల్మినేషన్గా మార్చి 15వ తేదీ బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్ ర్యాలీ మోడీ అడ్రస్ చేయబోతున్నాడు. సో వాళ్ళు ఈసారి ఎలా అయినా గెలవాలనేటువంటి తాపత్రయం మాత్రం కనపడతా ఉంది బీజేపీలో క్లియర్గా. అమిత్ షా ఈ పరివర్తన యాత్ర ప్రారంభం చేస్తూ ఏదైతే కీలకం అనుకుంటున్నాడో దాని మీద మాట్లాడాడు. భద్రలో నేను మొదటి నుంచి చెప్తా వస్తున్నాను, భద్రలో కంటే ఏం లేదండి, మిడిల్ క్లాస్ అప్పర్ కాస్ట్ ఇన్ వెస్ట్ బెంగాల్ గణనీయంగా ఉంటుంది పర్సంటేజ్. వీళ్ళు ఎప్పుడూ కూడా బీజేపీకి వ్యతిరేకం. మొదటి నుంచి వామపక్ష సిపిఎం తోటి దగ్గరగా ఉండేవాళ్ళు, తర్వాత మమతా బెనర్జీ వచ్చారు, కానీ బీజేపీకి దగ్గరగా లేరు. వాళ్ళని దగ్గర చేసుకోవడానికి కావలసిన ప్రయత్నాలు అమిత్ షా చేస్తున్నాడు. నిన్న దీంట్లో యాత్రలో ఏం ప్రకటించాడు? ఉద్యోగస్తులకి 7th పే కమిషన్ మమతా బెనర్జీ లేట్ చేసింది, తప్పని పరిస్థితులు ఇప్పుడు అనౌన్స్ చేసింది, కానీ మేము అధికారంలోకి వస్తే 45 రోజుల్లో ఉద్యోగస్తులకు 7th పే కమిషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చాడు. నిరుద్యోగుల కోసం కూడా ఏదైతే గవర్నమెంట్ వేకెన్సీస్ ఉన్నాయో అన్నిటినీ డిసెంబర్ లోపల మేము ఫిలప్ చేస్తామని చెప్పాడు. తర్వాత 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తామని చెప్పాడు. సరే, ఈయన ఇన్ఫిల్ట్రేటర్స్ గురించి గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. సో మొత్తం మీద ఏంటంటే ఈసారి పరిస్థితులు అదవరికలాగా గట్టి పోటీ వచ్చే కనపడుతుంది. ఈవెన్ ఒపీనియన్ పోల్స్లో కూడా అది కనపడతా ఉంది. మొదట్లో స్టార్ట్ అయినప్పుడు 4 రోజుల క్రితం ఈసారి కూడా మమతా బెనర్జీదే అన్నారు. బీజేపీకి ఇంప్రూవ్ చేసుకుంటుంది కానీ అరౌండ్ 100 వస్తాయి అన్నారు. ఇప్పుడు మెల్లిగా మారిపోయి 120 దాకా రావచ్చేమో అని అంటున్నారు. అంటే అసెండింగ్ ఆర్డర్లో ఉంది. వాళ్ళ ఒపీనియన్ పోల్స్లో కూడా బీజేపీకి పెరుగుతూ ఉంది. బీజేపీకి పెరుగుతుందంటే టీఎంసీకి తగ్గుతుంది. సింపుల్ పాయింట్ ఇక్కడ. సో మీకు ఎప్పుడైనా ఎలక్షన్ ట్రెండ్స్లో ఎన్నికల ముందు అసెండింగ్ ఆర్డర్లో ఉండేది ఇంకా ఫర్దర్గా అసెండింగ్ ఆర్డర్లోకి వెళ్తుంది. సింపుల్ పాయింట్. నేను కావాలంటే ఎక్కడైనా మీరు చూడండి అది. సో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు రోజు రోజుకి మెరుగుపడుతున్నాయి. మొదట్లో లేకపోయినా ఆ పోటీ మాత్రం ఉధృతంగా ఉంది. గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది ఇప్పుడు వస్తుంది. మొదట్లో 4 రోజుల క్రితం చెప్పలేదు, కానీ ఇప్పుడు వస్తుంది. ఏది ఏమైనా ఇది మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్. 5 రాష్ట్రాల ఎన్నికల్లో మదర్ ఆఫ్ ఎలక్షన్ బ్యాటిల్ ఏదైనా ఉందంటే బెంగాల్. ఎలా మారుతుందో చూద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి
మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.